ఈ అలారం క్లాక్ దొరికి ఇప్పటికి 3 days అవుతుంది. మొదట్లో ఇది ఒక నార్మల్ క్లాక్ అనుకున్నాను. ఒకరోజు దీని బిహేవియర్ తేడాగా అనిపించి టెస్ట్ చేశాను. అప్పుడు అర్థమైంది ఇది ఒక సాధారణమైన క్లాక్ కాదని. ఇందులో ఒక పార్టికల్ అసలు మన ఎర్త్ పైన ఉన్న ఏ ఎలిమెంట్తో మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడే బ్లాక్ మార్కెట్లో 119th ఎలిమెంట్ గురించి చూశాను. ఇక దీంతో టెస్ట్ చేయడం మిగిలింది. ఇది ఎలిమెంటా? అసలు ఏం ఎలిమెంట్ ఇది? ఈరోజు 119th ఎలిమెంట్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ వాడి బాక్స్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. డబ్బులు కూడా తీసుకోలేదు. ఏంటని అడిగితే చెప్పలేదు. సో స్ట్రేంజ్. ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. స్మెల్ కూడా ఏం లేదు. లెట్స్ సీ వాట్ ఇట్ డస్. ఇది ఒక సింపుల్ వాటర్ లాగే ఉంది. ఈరోజంతా వేస్ట్ అయిపోయింది. ఎక్కడ ప్రశాంతంగా ఉండని మీరు. నా ప్రపంచంలో నా అనుమతి లేకుండా ఎలా వచ్చింది? డు నాట్ టచ్. ఇప్పుడే కదా ఇదంతా జరిగింది. వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేశారు. ఈ క్లాక్ని ముట్టుకోగానే అబ్బా, దీనమ్మ షాక్ కొట్టింది. ఏంటిది? నాకు నేనే కనిపిస్తున్నాను. దాన్ని ముట్టుకోవడం వల్ల జరిగిందే మళ్ళీ జరుగుతుంది.
ఇక్కడికి ఎలా వచ్చింది? దాన్ని నేను ముట్టుకోకుండా ఆపగలిగితే జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఎక్కడ అంతం ఎక్కడ మొదలు అర్థం కావట్లేదు. అసలు నేను నిజమో తెలియట్లేదు. క్లాక్ కనిపించట్లేదు. పొద్దున్న నుంచి దానికోసం వెతుకుతున్నాను. నాకు అర్థమవుతుంది, అసలు ఈ డైమెన్షన్లోనే లేని ఒక ఆబ్జెక్ట్ నా దగ్గరికి ఎందుకు రావాలి అండ్ వచ్చి కంప్లీట్గా స్టడీ చేసే లోపే ఎందుకు మాయమైపోవాలి? మేబీ ఇట్స్ ట్రైంగ్ టు టెల్ మీ సంథింగ్. ఆ క్లాక్ నుంచి వచ్చే ప్రతి రేడియేషన్ నేను నోట్ చేసుకున్నాను. మేబీ విత్ దిస్ I can build something like which vibrates me to get out of this reality. ఆ క్లాక్ ఉన్న డైమెన్షన్లోకి నేను వెళ్ళగలిగితే ఇది వర్క్ అవుతుందో లేదో తెలీదు. ఒకవేళ వర్క్ అవుతే క్వాంటమ్ కాస్మాలజీలో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు నా గురించి ఎందుకులే. బై ది వే, కంగ్రాచులేషన్స్. డైమెన్షన్ బ్రేక్ చేసావుగా. వీడచ్చం నాలేమో అన్నాడు. డాబుల్ గ్యాంగర్. మల్టీవర్స్ నిజంగా ఉందా? అసలు ఎవరు మీరు? ఆ క్లాక్ నా దగ్గరికి ఇలా వచ్చింది. వీడొక మ్యూటెంట్. ఈ యూనివర్స్ని క్రియేట్ చేసింది వీడే. ఆ క్లాక్ నీ దగ్గర పెట్టింది నేనే. మరి ఆ ఎలిమెంట్? అది ఎలిమెంట్ కాదు, ఇట్స్ ఎ పారాడాక్స్ వామ్. పారాడాక్స్ వామా? ఆ వామ్ ఉన్న క్లాక్ని ముట్టుకోవాలనే ఇదంతా. ఎందుకు? వీడి బ్రెయిన్లో ఇల్యూషన్స్ క్రియేట్ చేసి రియాలిటీని మర్చిపోయేలా చేస్తుంది. అసలు ఎందుకు ఇదంతా? ఓన్లీ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్స్కి మాత్రమే ఇలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ నెక్సెస్ కూడా మనం ప్లాన్ చేసింది కాదు. వీడి పవర్స్కున్న సైడ్ ఎఫెక్ట్. క్లాకే ఎందుకు? ఈ పాకెట్ యూనివర్స్ ఇలానే ఉంటే మీ రియాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. మరి మనకి టైం లేదు. ఏంటిది? అప్పుడే వచ్చేసాను. దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి ఆ యూనివర్స్కి వెళ్ళిపోదా? డివైస్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేసి ట్రై చేద్దాం. అసలు ఎవరు నువ్వు? ఆ యూనివర్స్లో ఏం జరుగుతుంది? ఆ క్లాక్ మా మాస్టర్ డిఎన్ఏతో తయారు చేయబడింది. ఇట్స్ ఎ డెటనేటర్. నా మైండ్ మొత్తం క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు రాను రాను నీకు అన్నీ అర్థమవుతాయి. కానీ ఒకటి చెప్పు, నువ్వు తయారు చేసిన అజీబ్ నిజంగా పనిచేస్తుంది అనుకున్నావా? మరి చెప్పు, నువ్వు ఎక్కడ పుట్టావు? నీ పేరెంట్స్ ఎవరు? తెలీదు. ఐ వాజ్ అడాప్టెడ్. వీఆర్ ఆల్ గ్లిచ్ ఇన్ ద మల్టీవర్స్. అంటే అసలు ఎలా పుట్టామో ఎందుకు పుట్టామో మనకి తెలీదు. బట్ వి ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ యూనివర్సెస్ అండ్ వి షేర్ ఎ కామన్ డిఎన్ఏ. మరి ఆ యూనివర్స్లో ఉన్నవాడు? ఈ పాటికే వాడు ఇల్యూజన్స్ నుంచి బయటికి వచ్చి ఉంటాడు. వాడి పాకెట్ యూనివర్స్ డిస్ట్రాయ్ అయి ఉంటుంది. వాడు ఇప్పటికే తప్పించుకొని వేరే యూనివర్స్లో ఉండి ఉంటాడు.
సార్, మళ్ళీ కొత్త ప్రపంచమా? ఇక్కడ కూడా నన్ను బ్రతకనివ్వరు. ఫారెస్ట్లో ఏదో సౌండ్స్ వస్తున్నాయని లోకల్స్ కంప్లైంట్ ఇచ్చారు. దగ్గరలో ఉంటే వెళ్ళి చూడొకసారి. మనందరిలో వాడికే పవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాడే మ్యూటెంట్ అలర్ట్, మ్యూటెంట్ అలర్ట్. నారాయణ, భూమి మీద అస్తిత్వం మొదలైంది. ఒక బాలుడు లోకాన్ని సృష్టించేంత శక్తి సంపన్నుడై ఉన్నాడు. అతనిని మేము నియంత్రించలేకపోతున్నాం మరి. బ్రహ్మ, నీ వలన ఉద్భవించిన ఆ కలిపురుషుడి సోదరి గుర్తు చేస్తున్న నాటకం ఇది. రానున్నది దశావతారం. అనంత లోకాలలో నా జననాన్ని అడ్డుకొని బ్రహ్మాండాల వినాశనానికి అడ్డుపడాలని ప్రయత్నిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆ కారణోదకశాయుడు ఒక దివ్య పురుషుణ్ణి ప్రసాదించాడు. అతడి వల్ల బ్రహ్మాండంలో అస్తిత్వం మొదలైంది. అప్పుడే మహాదేవుడు పరిష్కారముగా ఆ శక్తిని అన్ని లోకాల్లోకి సమానంగా విభజించాడు. వీళ్ళని అదుపులోకి తెచ్చుకోవాలని దురుక్తి పన్నాగాలు పన్నుతుంది. నీవు చింతించకు బ్రహ్మ, బ్రహ్మాండం అస్తిత్వం కోల్పోదు. ఇది దైవ రహస్యం. సమయం ఆసన్నమైనప్పుడు అనంత లోకాల్లో ఉన్న ఆ శక్తి ఏకమవుతుంది.